వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను స్పెషల్ ఉసిరికాయలు ఎలా చేయడం చూపిపోతాను. నేను రెసిపీ అండి ఇది. అంటే మీకు ఉసిరికాయల రెసిపీ అని పెట్టిన స్పెషల్ రెసిపీ నేను ఎలా చేయడం చూపిస్తాను. ఈరోజు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. ఉసిరికాయలు ఆల్రెడీ నేను ఒక ½ కేజీ అంత కడిగేసి దీన్ని ముక్కలు నరిగి పెట్టుకున్నానండి చిన్న చిన్నగా. నేను ఒక ½ కేజీ అంత బెల్లం తీసుకోకుండా, కొద్దిగా మ్యాంగో పౌడర్, పెప్పర్, యాలకుల పౌడర్ అండి. సో కోకోనట్ పౌడర్ దీనికి కావాల్సి వస్తుంది. కోకోనట్ పౌడర్ ఆఖరికి కావాలి కాబట్టి ఇప్పుడు నేను చూపించలేదు. రెసిపీ చేసిన మీకు చూపిస్తాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను మిక్సీ బౌల్ తీసుకున్నానండి. ఈ ఉసిరికాయలు మంచి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నైస్గా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ వేయకూడదు దీనికి. ఫైన్ పేస్ట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఫైన్ పేస్ట్ అయిపోయిందండి ఇది. నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. స్టవ్ అంటించుకున్నానండి. స్టవ్ అంటించి దీంట్లో కొంచెం నేను గీ యాడ్ చేసుకుంటానండి. గీ అయితే చాలా బాగుంటుంది దీనికి టేస్ట్ కూడా. మీరు కూడా గీ యాడ్ చేసుకోండి. లేదు నాకు గీ అవసరం లేదు, మా ఇంట్లో ఎవరు తిన్నారు గీ అనేది అంటే ఆయిల్, నార్మల్ ఆయిల్ కూడా గీ యాడ్ చేసిన తర్వాత ఈ రుబ్బి పెట్టిన ఉసిరికాయల పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇది కొంచెం మంచి దీంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళాలండి. వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు దీన్ని మంచి సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టి వేగుతున్నాయండి. ఇంకో ½ గంట టైం పడుతుంది దానికి. అంచేపులు నేను ఈ బెల్లంని మిక్సీలో పౌడర్ కొట్టుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు ఇదన్నీ అయిపోయిందండి. కొంచెం చిక్కపడింది. వాటర్ అంతా కొంచెం దీంట్లో కొద్దిగా ఒక చిటికి అంత నేను యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా పెప్పర్, కొద్దిగా మ్యాంగో పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్. దీంట్లో డ్రై అల్లం పౌడర్ ఉంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే డ్రై అల్లం పౌడర్ అది లేదు కాబట్టి డ్రై అల్లం పౌడర్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ చేస్తానండి. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది బెల్లానికి. ఇది అయింది. ఇప్పుడు నేను పౌడర్ చేసి పెట్టుకుంటే బెల్లం దీన్ని యాడ్ చేసుకుంటాను. బెల్లాన్ని ఎక్కువ కరగాల్సిన అవసరం లేదు. ఇది బెల్లం వేడైతే చాలు మీకు. బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక 5 minutes అలాగే సిమ్లోనే పెట్టి స్టవ్ సిమ్కి కుక్ చేయాలి. దీన్ని ఒక 5 minutes అలాగే చూపిస్తాను. ఇప్పుడు అయిపోయింది, ఆరిపోయింది. నేను ఆరబెట్టుకున్నాను మంచిగా. ఇది ఆరింది, ఇలాగే ఉంటుంది. కొంచెం మీకు మెత్తగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఉసిరికాయలు అలాగే ఉంటుందండి. మీరు ఇలాగే వంట పట్టుకోవచ్చు, లేదు ఇలా వంట పట్టుకోవద్దంటే నేను కొద్దిగా కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటానండి. ఎండి కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. మీకు కొద్దిగా కొబ్బరి టేస్ట్ బాగుంటుంది, బెల్లం కొబ్బరికి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అయిపోయిందండి, బాగా మిక్స్ చేసుకున్నాను దీన్ని. ఇది చిన్న చిన్న వంటలుగా మీరు ఇట్లా వంట చేసుకోండి. ఇది కొంచెం కొబ్బరి వేస్తే కూడా కొంచెం అలాగే ఉంటుంది, ఉసిరికాయ కొంచెం నేచర్ అలాగే ఉంటుంది కాబట్టి ఇలా చేసి దీన్ని ఈ కొబ్బరి ఇలా వంటలు చేసి పెట్టుకోండి. ఇలా వంట చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు అన్ని అయిన తర్వాత చూపిస్తానండి. ఇలా రోల్ చేసుకోండి. సో స్పెషల్ ఉసిరికాయ రెసిపీ రెడీ అయిపోయిందండి. సో ఇది చాలా చాలా మంచిది. అంటే ఇది షుగర్ ఉండవు తీసుకోవచ్చు, కానీ షుగర్ ఉండవు రెగ్యులర్ వాడుతుంటారు కూడా కొద్దిరు. కానీ దీనిలో బెల్లం వేసిన వాళ్ళు షుగర్ ఉండలు వాడే కావదండి. హిమోగ్లోబిన్ తక్కువ ఉండేవాళ్ళు, పిల్లలకి ఇమ్యూనిటీ